చాలా వరకు షూటింగ్స్ అయితే యూరోప్ వెళ్ళి అయితే తీయరు, మన వాళ్ళు యూరోప్ సెట్ అయితే ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ యొక్క యూరోప్ సెట్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఇల్లులను చూస్తే ఇట్టే కనిపెట్టచ్చు ఇది యూరోపియన్ సెట్ అని, ఎందుకంటే ఏ విధంగా ఉంది చూడొచ్చు. చాలా ఫిలిమ్స్ అయితే ఇక్కడ షూటింగ్ అయితే చేస్తారు యూరోప్ స్టైల్లో. లోపల మాత్రం మీరు చూస్తున్నారు కదా, లోపల ఎలా ఉంటుంది అనేది సస్పెన్స్, నేను చూపిస్తా, మీరు ఒకసారి అయితే షాక్ అవుతారు లోపల ఎలా ఉందనేది. మెయిన్గా వచ్చేసి అయితే బిల్డింగ్ ఆర్కిటెక్ట్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, డిఫరెంట్ సేమ్ యూరోప్లో ఎలా ఉంటుందో అలాగైతే తీశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైవ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఈ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా మనం చూద్దాం, దాని తర్వాత మిగిలిన ఈ యొక్క ప్యాలెస్ ఇవన్నీ చూపిస్తా, హౌజెస్. దానికన్నా ముందు ఎంట్రన్స్లో చూడవచ్చు రోబోట్ 2 కానీ, అవతార్ కానీ, రావణ్ కానీ. ఇది వచ్చేసి లైవ్ పర్ఫార్మెన్స్. మనకు హాలీవుడ్ సినిమాలు, చాలా వరకు బాలీవుడ్ సినిమాలు, మన సినిమాలు కూడా చూస్తారు కదా, ఏ సినిమాలనే చూడొచ్చు ఇక్కడ. స్పైడర్ మ్యాన్ కానీ, ఈ KGF 2 కానీ చూసారు కదా, సలార్ కానీ, చాలా ఫిలిమ్స్ అయితే షూటింగ్స్ తీస్తారు. ఎలా ఉంటుందనేది చూడొచ్చు ఎదురుగా. ఇది లైవ్లో మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఫేమస్ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఎలా తీసారనేది చూడడానికి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడే చూడొచ్చు ఎక్సలెంట్ లైటింగ్స్ తోటి అవుతుంది. ఇప్పుడు మనం ముందుకెళ్తే ఆ యొక్క లైవ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఎలా తీసారనేది లైవ్లో మనకు అక్కడ చేసి చూపిస్తారు. అక్కడ ఆ యొక్క వ్యక్తి లైవ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంటే మనం పక్కన ఉన్న స్క్రీన్లో చూడొచ్చు రెండు వైపులా. ఆ స్క్రీన్లో నిజంగా అవతార్ సినిమాలో వాళ్ళు ఎలా కదిలారు అనేది అచ్చం నిజంగా చేసి అయితే చూపించడం జరుగుతుంది. చూస్తున్నారు ఇప్పుడు ఇతను కదులుతున్నాడు చూడొచ్చు, కాళ్ళు కదిలిస్తున్నాడు. అక్కడ మీరు చూస్తే అవతార్ మోడల్లో అక్కడ అవతార్లో వాళ్ళు కదిలినట్టే చేతులు కూడా చూడొచ్చు, 2 చేతులు పైకి ఎత్తితే. బ్యాక్డ్రాప్లో మీరు చూడొచ్చు సినిమా అనేది ఇలాగే తీయడం అయితే జరుగుతుంది. మరి అతను గమనించండి, అతను నడుస్తున్నాడు. ఇక్కడ లోపల చూడొచ్చు క్యారెక్టర్స్ అనేవి మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు కార్లు ఆడిస్తున్నాడు, ఇక్కడ చూడొచ్చు వారు కార్లు ఆడిస్తున్నారు. ఇలాగే సినిమాలు అయితే మీరు చూస్తే వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి అయితే లైవ్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది, బయట మనం ఎక్కడ చూడలేము కూడా. ఇలాగే సినిమాస్ అయితే తీయడం అయితే జరుగుతుంది. చుట్టూ చూడవచ్చు అతను చేతులు ఆడిస్తే చేతులు ఆడించడం, చుట్టూ తిరుగుతున్నాడు, అందులో కూడా స్క్రీన్లో చూడొచ్చు మీరు. చూడొచ్చు చేతులు పైకెత్తినట్టు. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు రిచువల్ షూట్ అని ఉంది, చూడొచ్చు జవాన్ సినిమా. ఇప్పుడు మనం నెక్స్ట్ దిక్కు వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు చాలా హాలీవుడ్ సినిమాలు. ఆ సినిమాలకు సంబంధించి ఏ సీన్స్ ఎలా తీశారని అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూస్తే ఆర్నాల్డ్ మీరు కనిపిస్తుంది చూడండి, చేతుల గన్, టర్మినేటర్ ఫేమస్ సిరీస్ ఇది, టర్మినేటర్ది. ఇది అయిపోయిన తర్వాత కాస్త ముందుకెళ్తే ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, చుట్టూ గ్రీన్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి ఈ యొక్క గ్రీన్ మ్యాట్ వెనకాలనే ఈ సినిమాలు అయితే తీస్తారు. ఇక్కడ మీరు చూస్తే చాలామంది చేతులు లేపుతున్నారు. ఎందుకు తెలుసా అంటే ఎదురుగా ఉన్న స్క్రీన్ చూడండి, అక్కడ ఎదురుగా లండన్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క స్క్రీన్లో మనం వెళ్తే ఆ నిజంగా లండన్ బ్రిడ్జ్లో వెళ్ళినట్టే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నేను మధ్యలో ఇక్కడ సెల్ ఫోన్ పట్టుకొని. ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్యామిలీతో అయితే లండన్ అయితే రావడం జరిగింది, కానీ ఎదురుగా చూస్తే మాత్రం అందరు ఈయనే ఉన్నారు. చూసారుగా, ఇప్పుడైతే మనం లండన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ అయితే అందరు వచ్చారు. చూడొచ్చు సినిమాస్ అన్నిటి ఇలాగే షూటింగ్ అయితే తీస్తారు అక్కడ ఉన్నట్టు లైవ్లో. ఇదైతే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే చాలా వరకు విన్నాం కానీ మేము ఎప్పుడు లైవ్లో చూడలే, అందులో లైవ్లో మేము కనిపిస్తామని అనుకోలే. ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీ వల్ల అయితే చాలా చూడడం అయితే జరిగింది లైవ్లో. పక్కకు చూడొచ్చు పడవలు కూడా వస్తున్నాయి, అంటే రియాలిటీగా అక్కడే ఉన్నాం అనే ఫీల్ తెచ్చేటట్టు అయితే వీరైతే తీయడం జరిగింది. ఓకేనా, ఇది చూసి బయటకు వచ్చిన తర్వాత మనం మళ్ళీ యూరోప్కి అయితే వచ్చాం.
బిల్డింగ్స్ చూడొచ్చు ఎలా ఉన్నాయో, యూరోపియన్ బిల్డింగ్స్ చుట్టూ చూస్తున్నారు కదా. డిఫరెంట్ కలర్స్, అంటే ఒక కలర్ పక్కకు సేమ్ కలర్ రాకుండా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ఆర్కిటెక్ట్ మళ్ళీ సేమ్గా ఉండకుండా ఈ డిజైనింగ్ అయితే చేయడం జరిగింది. చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి. చూస్తున్నారుగా, ఇదైతే పూర్తిగా గ్లాసెస్ తోటే ఉంది. ఈ యొక్క బిల్డింగ్స్ లోపల ఎలా ఉంటాయి ఏంటిది అనేది నేను ఒకటి చూపిస్తా. ఒక్క నిమిషం అయితే షాక్ అవుతారు, అంటే ఎలా ఉంటాయి అనేది. చుట్టూ చూడొచ్చు బిల్డింగ్స్. ఇక్కడైతే ఫొటోస్ ఇక్కడ లవ్ షేప్లో ఉంది కదా, అటువైపు ఇటువైపు రెండు దిక్కుల చాలామంది అయితే ఇక్కడ కూర్చొని కపుల్స్ కానీ చాలామంది అలా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇటువైపు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది, రెండు వైపులు అయితే స్టెప్స్ ఉన్నాయి. చూసారుగా, ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. ఇక్కడ మీకు లోపల చూపిస్తా. ఇంతకుముందు చెప్పాను కదా, ఎంటీ వాల్సే ఉన్నాయి. చూస్తున్నారుగా, అంటే ఆ సినిమాకు సంబంధించి ఆ టైంలో మాత్రమే వాళ్ళు దీన్ని వాడడం జరుగుతుంది, మాడిఫికేషన్ చేసి. కానీ చూసారుగా, లోపల మామూలుగా కడితే స్లాబ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ముందు చూడొచ్చు బిల్డింగ్స్ ఇంకా యూనిక్ కలర్స్లో డిఫరెంట్గా డిజైనింగ్ తోటి అయితే ఉన్నాయి. డైరెక్ట్ మనం యూరోప్ పోయి షూట్ చేయాలి అనేది ఇబ్బంది లేకుండా ఇక్కడే మనకు షూటింగ్ చేసుకునే సదుపాయం అయితే ఉంది కాబట్టి ఇది ఒకటి మంచి అంశం. ఎవరైనా సరే భారతదేశంలో ఈడికే రావాల్సింది, రామోజీ ఫిలిం సిటీ యూరోపియన్ సెట్ కావాలంటే. అందుకే దాదాపు సంవత్సరానికి 200 నుంచి 250 సినిమాలు షూటింగ్ అనేది ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీలో జరుగుతాయి. బాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, ఇంకా చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చైతే ఇక్కడ షూటింగ్ అయితే చేస్తారు. చుట్టూ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ బిల్డింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కదా. ఇక్కడైతే నేను ఫోటో దిగడం జరిగింది, ఎందుకంటే ఎక్సలెంట్ అనిపించింది ఈ బిల్డింగ్ అయితే చూడడానికి కూడా. పక్కకు కూడా చూడొచ్చు, మొత్తం లిఫ్ట్ వెళ్ళినట్టే ఉంది చూడండి. ఆ పక్క బిల్డింగ్ అయితే మొత్తం చూడడానికి అయితే ఆ బిల్డింగ్ కూడా సేమ్ లిఫ్ట్ మోడల్లో ఉంది. ఇటువైపు కూడా చూడవచ్చు. ఈరోజు మాత్రం రద్దీ అయితే విపరీతంగా ఉంది, అంటే తక్కువ మంది ఉంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా క్యాప్చర్ చేద్దును. మనకు అక్కడ ఎక్కడ టైం లేదు, మళ్ళీ తిరుగుతుంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ కూడా దాటిపోతుంది, ఇంకా చాలా తిరిగే ప్లేసెస్ ఉన్నాయి. అందుకే నేను ఈరోజు ఫిక్స్ అయిపోయా, ఏంటంటే వీడియో మొత్తం తీసే ప్రయత్నం చేస్తా, ఏది కూడా వదలకుండా. మళ్ళా ఇది మిస్ అయినా అనకుండా ప్రతిదీ తీయాలన్న ఉద్దేశంతో అయితే తీయడం జరిగింది. ఇక్కడ వెహికల్స్ కూడా చూసారు కదా, బ్యాటరీ ఆపరేటెడ్. ఇక్కడైతే వాళ్ళు ఛార్జ్ చేస్తారు, తిరగచ్చు మనం. చూస్తున్నారు కదా యూరోపియన్ బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయో. ఈ బిల్డింగ్స్ అనేది మనం చూస్తే ఇక కాస్త ముందుకెళ్తే నెక్స్ట్ ఇక్కడ గార్డెనింగ్ కూడా చూడొచ్చు, అద్భుతంగా ఉంది గార్డెనింగ్ కూడా. ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం రాడ్స్ మీద సైకిల్ మోడల్లో దాని మీద బొకేస్ పెట్టారు. ఇక్కడ మీరు ఈ బిల్డింగ్ చూడొచ్చు.